అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? రమేష్ అన్న. ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది షాప్ పెట్టి? ఇది దగ్గర ఒక 6 years ఎబో అవుతుంది అన్న. నేను అక్కడ తిరుగుతా ఇక్కడ తిరుగుతా అంటే అది షాప్ పెట్టకపోవడమే మంచిదన్న. ఓకే, వేస్ట్ అది. మనం ఉండి మనం చేసుకుంటేనే ఏదైనా ఒక రూపాయి మిగిలమైనా, లేకపోతే ఒక్కోసారి నష్టం కూడా వస్తుండొచ్చు. ఎందుకంటే మనకు వేసేటోళ్ళు బొగ్గేసేటోళ్ళు వాళ్ళు వాటర్ ఎక్కువ కొట్టి మట్టి ఎక్కువ రావడం అట్లా కూడా నష్టపోయిన రోజులు కూడా ఉన్నాయి. బొగ్గుకు రాక బొగ్గుది మళ్ళీ అప్పు తెచ్చి కట్టి ప్లస్ ఓనర్కి కూడా ఇంట్లో ఊర్లో నుంచి అప్పు తెచ్చి కట్టిన రోజులు ఉన్నాయి. ఓకే, అట్లా మనం ఒకరిని పెట్టి చేసుకునే దానికన్నా మనమే మన ఎంతవరకు కష్టం చేయగలుగుతామో అంతవరకు మనం ద్వారా మనం చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. అంటే ఏ వ్యాపారం పెట్టినా మనం కంపల్సరీ ఉండాలి. లేదు నేను ఇళ్ళ పని వాళ్ళని పెట్టి చేసుకుంటా లేకపోతే అట్లా ఇట్లా అని ఆప్షన్ అయితే పెట్టుకోవద్దు. అలాంటి వాళ్ళు షాప్ పెట్టకపోవడం మంచిది. మీ షాప్ లొకేషన్ ఎక్కడ? నాచారం బిఎస్ఏ హాస్పిటల్ దగ్గర. ఓకే, లొకేషన్ ఇది మనది. కిసాన్ ట్రేడర్స్ అని ఉంటుంది, దాని పక్కన మనది షాపు. ఓకే, ఈ షాప్ లో ఇప్పుడు నువ్వు ఏమేమి అమ్ముతున్నావు ప్రజెంట్? అన్న మన దగ్గర ఐరన్ కి బొగ్గు ఉంటది, ఫంక్షన్లకి బొగ్గు ఉంటది, ప్లస్ తందూరికి హోటల్స్ కానీ మన ఇంట్లో ఫంక్షన్లు ఏమైనా తందూరి రోటీలు చేసుకోవాలన్నా ఆ బొగ్గు కూడా మన దగ్గర ఉంటది. ఓకే, ప్లస్ ఎర్తింగ్ కి సాల్ట్ ఉంటది, ఎర్తింగ్ సాల్ట్ అని ఎర్తింగ్ సాల్ట్ ఉంటది, ఎర్తింగ్ కి బొగ్గు ఉంటది. ప్లస్ ఇక్కడ కెమికల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర, అవైలబుల్ ఉన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యనే అందరు అడుగుతున్నారని తెప్పించినాము. దాంట్లో కూడా ఒక 3-4 రకాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి అన్న మన దగ్గర. అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి మన దగ్గర? అన్న బయట వాళ్ళు ఇచ్చే కన్నా మన దగ్గర రీజనబుల్ రేట్ ఉంటాయి. ఓకే, బయట కనుక్కొనే మన దగ్గరగా రమ్మని చెప్పండి. ఎవరైనా కూడా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఇట్లా ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నా అంతా తక్కువే ఉంటాయి రేట్లు. ఇట్లా దగ్గర తీసుకుపోతాను మన దగ్గరికి ఐరన్ వాళ్ళు వస్తారు కంపల్సరీ, బట్టలు ఐరన్ చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే కరెంట్ తోటి చేస్తే వాళ్ళకి స్మూత్ రావట్లేదు అంట, ఇచ్చే వాళ్ళ కస్టమర్లు కూడా ఇవ్వట్లేరు. బొగ్గు ఏంటంటే ఆ పెట్టే దగ్గర 10 kgs ఉంటుంది, ఇది 1 kg పడుతుంది, 11-12 kgs వస్తాయి. కాబట్టి మంచి బట్ట కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఐరన్ వాళ్ళు. ప్లస్ మనకి హోటల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కొంతమంది, మనం సప్లై కూడా చేస్తాం వాళ్ళకి. అంటే హోటల్ వాళ్ళు బొగ్గు తీసుకువెళ్ళి ఏం చేస్తారు? అది తందూరి రోటీ బట్టి ఉంటుంది అన్న, దాంట్లో వేసేస్తే గరంకి తందూరి రోటీ తయారు చేస్తారు అనమాట. ఆ విధంగా హోటల్ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. ఇంకా పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్తింగ్ కోసం అని వస్తారు వాళ్ళు. మన సాల్ట్ అంటే సన్నదా దొడ్డుదా? దొడ్డుదన్న, దొడ్డు సాల్ట్ ఉంటుంది, సముద్రం నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది మనకి. మధ్యలో ఒకరితోటి సంబంధం లేదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎర్తింగ్ బొగ్గు కూడా ఉంటుంది దాంతో పాటు. ఇంకా మాకు మంచిగా ఎర్తింగ్ రావాలి అంటే ఇట్లా కెమికల్ బ్యాగ్స్, బ్లాక్ కంపౌండ్ అని ఉంటది. ఇది కెమికల్? కెమికల్ అది. 10 kg బ్యాగ్. 10 kg ఎట్లా పడుతుంది? ఇది 10 kg బ్యాగ్ 200 పడుతుంది అన్న. 200 పడుతుంది. 25 kg 250 పడుతుంది. 250. ఇది కొంచెం బాగుంటది క్వాలిటీ. రోజుకి ఎంత ఉంటుంది నీ సేల్? అంటే అది ఇక హోటల్ రోజు కొన్ని ఆర్డర్లు ఉంటాయి, రోజు కొన్ని ఉండవు. అట్లా మొత్తానికి ఒక 800 1 ton వరకు పోతుండొచ్చు డైలీ. అంటే ఎట్లుంది నీ అనుభవం ఈ షాపు పెట్టి? అంటే నీకు ఖర్చులు అది ఇది? కానీ మనము ఒకరిని పెట్టి వేరే పని వాళ్ళని పెట్టి వాళ్ళని వదిలిపెట్టి. నమస్తే పెద్దయినా. నమస్తే. బొగ్గు ఎన్ని రోజుల నుంచి తీసుకుపోతున్నావు ఇక్కడ? నేను 4 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నా. ఏం చేస్తావు బొగ్గులు తీసుకుపోయి? ఇస్త్రీనా? ఇస్త్రీ. ఓకే, ఎట్లుంటుంది బొగ్గు? మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది బొగ్గు, మంచిగా ఉంది. నాకు 4 సంవత్సరాలు తెలుసు. బాబు ఫోన్ ఆయన లేకపోతే నేను ఫోన్ చేసి వచ్చి ఇచ్చిపోతాడు. ఫోన్ చేసి ఇచ్చిపోతాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న పని సర్వీసు? బాగానే ఉంది. బాగుందా? ఓకే. బొగ్గు ఇప్పుడు ఎట్లా కిలో తీసుకుపోతున్నావు నువ్వు? 35 రూపాయలు. 35 రూపాయలా? ఓకే, ఓన్లీ ఇస్త్రీ కోసమే? ఇస్త్రీకే, మాకేం పని లేదు. సరే, ఏం పేరు నీ పేరు? నారాయణ. ఎన్ని రోజుల నుంచి ఉంటాను హైదరాబాద్? 40. ఎంత సంపాదించావు ఇప్పటికి? సంపాదన ఏముందిలే, తింటాం చేసుకోవటం. రెంటా ఓన్ హౌసా? రెంటేనా? ఎంత కడతావు రెంట్? 5,000. 5,000 నెలకి. ఎట్లా మరి ఫ్యామిలీకి సరిపోతున్నాయి పైసలు? అదే చదువుకోవాలి, చదువుకో తప్పదుగా. ఎంతమంది పిల్లలు? 3. 3 పిల్లలా? ఏం చేస్తారు? పెళ్లి చేసిన ఆడపిల్లలు వెళ్ళిపోయారు, కొడుకు ఏదో పని చేసుకుంటా ఉంటాం. ఓకే, నువ్వు మీ ఆవిడ కష్టపడతారా? మీరేనా ఇస్త్రీ చేసేది? మా భార్య. మీరేం చేస్తారు? నేనే పార్పనికి పోతా. ఎంత వస్తుంది కూలీ రోజుకు? రోజు 700.
ఇప్పుడు ఎట్లున్నది మరి? ఇప్పుడు ఊళ్ళో మంచిగా ఉన్నదా, హైదరాబాద్ మంచిగా? ఏది ఆడ ఒకటి ఏడ ఒకటి అంతేనా? right. థ్యాంక్ యూ బాబాయ్. రైట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ రాజ్ 360. ఈరోజు అయితే మనం నాచారంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్కి ఎదురుగా బొగ్గుల దుకాణం శ్రీ వెంకటేశ్వర కోల్డ్ డిపో దగ్గర అయితే బొగ్గుల నిమిత్తం నేను ఇక్కడికి రావడం జరిగింది. సో అన్నకైతే మన గురించి చెప్పాను, మన ఛానల్ గురించి. ఇట్లా ఛానల్ పెట్టిన అన్న అని చెప్తే అన్న మంచిగా ఓకే మనం సబ్స్క్రైబ్ చేద్దాం, అన్న షాప్ కూడా వీడియో తీయమని అన్న అన్నాడు. ఎందుకంటే అన్న కూడా గిరాకీ కావాలి. సో ఇంకెవరికైనా బొగ్గులు కావాలనుకుంటే అన్న షాప్కి వచ్చి తీసుకుంటారు. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటాను. అన్న మంచి సర్వీస్ ఇస్తాడు, మంచిగా రెస్పాండ్ అవుతాడు. ఒకవేళ కావాలన్నా కూడా మనకి ఈ ఇంటికి తీసుకొచ్చి కూడా ఇస్తాం. నాచారం దగ్గర ఎవరైనా ఉంటే సో మీకు కావాలంటే అన్నకు కాల్ చేయండి, అన్న నెంబర్ కింద ఇస్తాను. సో మన అన్న దగ్గర అయితే ఉప్పు, అలాగే బొగ్గు, తందూరి బట్టికి సంబంధించిన బొగ్గు కూడా లభిస్తుంది. ఎర్తింగ్ బ్యాగ్స్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో దొడ్డుప్పు కూడా లభిస్తుంది. సముద్రం దగ్గర నుంచి డైరెక్ట్ అయితే అన్న షాప్కి వస్తుంది. సో మీకు ఎవరికైనా బొగ్గులు కావాల్సి ఉంటే అన్న షాప్కి వచ్చి అయితే బొగ్గులు తీసుకోండి. మనకు అన్న అందుబాటు ధరకే బొగ్గులు అయితే ఇక్కడ అమ్ముతున్నాడు. దాదాపు ఇది మన షాప్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుందన్న? ఇది నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ అపోజిట్ కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది అన్న. ఓకే. మాది శ్రీ వెంకటేశ్వర కోల్డ్ డిపో అని కొడితే మ్యాప్లో వచ్చేస్తుంది డైరెక్ట్. బయట బుట్టలు పెట్టి ఉంటాయి, షాపు అవపడదు, కొంచెం లోపలికి ఉంటుంది. బయట బుట్టలు పెట్టి ఉంటాయి, ఆ బుట్టలు చూసుకొని గల్లీ లాగా ఉంటుంది, లోపలికి వచ్చేస్తే నేను లోపలనే ఉంటాయో ఎన్ని మనకి ఫంక్షన్లకి దేనికి ఉపయోగపడుతుంది అంటే మన షాప్లో ఏమేమి దొరుకుతాయి, మనకి ఇస్త్రీకి దొరుకుతాయి, ప్లస్ మన ఫంక్షన్లకు దొరుకుతాయి. ఫంక్షన్ కంటే రోటీలు కానీ ప్లస్ హోటళ్ళకి దొరుకుతుంది. ప్లస్ సాల్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ దేనికంటావా అంటే మన ఎర్తింగ్ కోసము వాడతారు. సాల్ట్ అనేది దొడ్డు సాల్ట్ ఉంటుంది. ప్లస్ ఎర్తింగ్ బొగ్గు ఉంటుంది. ప్లస్ ఇంకా మనకు క్వాలిటీ మంచిగా ఉండాలన్న ఎర్తింగ్ మళ్ళీ మళ్ళీ తీసేది కాదు కదా ఇంట్లోకి. ఏమన్నా మళ్ళీ అనుకున్నాం అనుకుంటే ఎర్తింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అందులో కూడా 3-4 రకాలు ఉంటాయి. మనకు మన దగ్గర ఉండే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి. ఏమైనా కావాలంటే వచ్చేసేయండి. మన షాపు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మార్నింగ్ 8:30కి ఓపెన్ అవుతుంది, మళ్ళీ 7:30కి క్లోజ్ అవుతుంది. ఆ మధ్యలో ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి. ఇంకా లేదన్నా మాకు కొంచెం లేట్ అయింది, జర అర్జెంట్ ఉన్నది ఫంక్షన్కి, బొగ్గు లేనిది ఫంక్షన్ నడవదు అనుకుంటే సరే నైట్ 9 అయినా నేను వచ్చి ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న 6 సంవత్సరాల నుంచి అయితే బొగ్గులు అమ్ముతున్నాడు. అన్న మంచి నైస్ పర్సన్, అలాగే మంచి సర్వీస్ ఇస్తాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.